BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ప్రేమ గొప్పదే, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ప్రాణం అంతకన్నా గొప్పది. ఈ విషయం తెలియని ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని క్షణికావేశంలో హత్యలు చేయటం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతోంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు సైతం ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరమరెడ్డి హిల్స్లో ఇమ్రోజ్ పటేల్ అనే 28 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇమ్రోజ్ గత కొన్ని రోజుల నుంచి అనుష్క అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి అనుష్క ప్రియుడు ఇమ్రోజ్తో పూర్తిగా మాట్లాడటం మానేసిందట. అంతేకాకుండా మరో యువకుడితో కాస్త చనువుగా మెలిగిందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఇమ్రోజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇలా మోసం చేయటంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకున్నాడో ఏమో కానీ ఇమ్రోజ్ తాజాగా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా పోలీసులు వెల్లడించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ గొప్పదే కావచ్చు, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ప్రాణం అంతకన్నా గొప్పది. ఇలా ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని ప్రాణం తీసుకోవటం మంచి నిర్ణయం కానే కాదు. ప్రేమలో విఫలమైనప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. కానీ ఇలా ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చూశారుగా, ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుందని ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఇలాంటి వారికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.